నేను ఈరోజు స్కూల్ లీడర్గా పోటీ చేస్తున్నా. సో మీరందరూ కూడా నాకు ఈ యొక్క బాల్ గుర్తుకు ఓటేసి గెలిపాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు గెలుపు అనేది ముఖ్యం. గెలుపు ఎలా ఉండాలంటే అత్యధిక మెజారిటీ అనేది రావాలి. మీరు మీ దాంట్లో మీరు పోటీ చేస్తున్నప్పటికీ ఎవరైతే బాగా చూసుకుంటారు, ఎవరైతే డిసిప్లిన్గా ఉంచగలుగుతారు, ఎవరైతే స్కూల్ని నీట్గా ఉంచగలుగుతారనే వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మనం ముఖ్యంగా కావాల్సింది స్టడీ మీద అంటే దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మీద, చదివించే వాళ్ళని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఎవరైనా ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓన్లీ గర్ల్సే కాదు, మీరు గర్ల్స్కి వేయడం, బాయ్స్కి వేయడం కాదు, ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా స్కూల్లో ఎలక్షన్స్ నేను 10వ తరగతి చదువుతున్నాను. నా యొక్క గుర్తు వచ్చేసి బాల్. గర్ల్స్ వేయచ్చంట, బాయ్స్ కూడా వేయచ్చంట. బాయ్స్ యథావిధిగా నాకే వేస్తారు అనుకో, గర్ల్స్ కూడా నాకే వేసి గెలిపించాల్సిందే కోరుకుంటున్నాను. నా గుర్తు వచ్చేసి బాల్ గుర్తు. ఈసారి ఈ ఇయర్ 2026-27 విద్యా సంవత్సరంలో స్కూల్ బాయ్స్ ఇద్దరు, గర్ల్స్ ఇద్దరు, వీళ్ళు కూడా 5 నిమిషాలు ఏదైనా ఉన్న పిల్లలందరినీ పట్టుకోలేకుండా డిసిప్లిన్, యూనిఫాము, టై బెల్ట్, క్రమపద్ధతిలో డిసిప్లిన్గా ఈ మంగపేట స్కూల్ పిల్లలు అంటే డిసిప్లిన్ పిల్లలు. దాంతోపాటు చదువు ఎడ్యుకేషన్లో కూడా ముందుండాలని కోరుకుంటూ మంచిగా మీకు నచ్చిన వాళ్ళకి ఓటు ఒరిగిపోకుండా మీకు ఎవరైతే ఇష్టమో ఆ ఇష్టమైన వాళ్ళ సింబల్ మీద ఆ స్వస్తిక్ గుర్తు వేయండి. ఇది మీకు స్టార్టింగ్ అంటే ఓటు ఏ విధంగా వేయాలి, మీకు 18 years నిండిన తర్వాత కూడా ఇదే ఓటింగ్ ఉంటుంది. కాబట్టి మీకు ఓటు హక్కు రాకముందే ఓటు ఏ విధంగా వేయాలనేది మీకు అవేర్నెస్ ఏర్పడుతుంది. ఓకే, మంచి గర్ల్స్ నుండి ఒక ఇద్దరిని, బాయ్స్ నుండి ఇద్దరిని లీడర్స్ అనుకోండి. వాళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి లీడర్స్ తెలియజేయండి. లీడర్స్ వచ్చి మాకు తెలియజేస్తే మా సాధ్యమైనంత వరకు మీకు అన్నీ చేస్తాం. ఓకేనా? విద్యార్థులు, ఈ ఓటింగ్ కోసం మనం 2 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 6th, 7th, 8th వాళ్ళు లైన్ వచ్చి అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటు వేయాల్సి ఉంటుంది. 6th, 7th, 8th అన్ని స్టేషన్ బ్యాలెట్ పేపర్స్ మేడం. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. అన్ని సస్తికు ఎందుకు ఇంటి బ్యాడు. ఓకే, తీస్తాను. తెరిచి చూసుకొని దాంతో నీకు నచ్చిన వాళ్ళ బొమ్మ మీద ఇద్దరు వేయి. సరిపోయింది. ఈరోజు స్కూల్ లీడర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్
గర్ల్స్ నుండి 2, బాయ్స్ నుండి 2. గర్ల్స్లో సెకండ్ సెరీనా 43 ఓట్స్. నెక్స్ట్ బాయ్స్లో సెకండ్ సాత్విక్. సాయి తనుష్ సెకండ్. నెక్స్ట్ గర్ల్స్లో ఫస్ట్ అస్ఫియా 45 నెక్స్ట్ బాయ్స్లో ఫస్ట్ నాగ చైతన్య 82 ఓట్స్. 82 మెజారిటీతో గెలవాలి అన్న నాగ చైతన్య, అలాగే 82 ఓట్స్ వచ్చాయిగా. అబ్బాయిలలో మాత్రం డిఫరెన్స్ ఓన్లీ 4 ఫస్ట్కి సెకండ్కి. ఇక్కడ అబ్బాయిలలో మాత్రము చాలా డిఫరెన్స్ ఉంది. నాగ చైతన్యకి 82 వస్తే సాయి తనిష్కి 35 ఓట్స్ వచ్చాయి. క్లాప్స్. ఎవరు గెలుస్తారు అనేటువంటి ఉత్కంఠత అయిపోయింది కదా. ఎన్నుకోబడిన సో అందరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను గెలిపించినటువంటి అందరికీ, నా కోసం తిరిగినటువంటి నా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే రోజులాగానే 8 o'clockకే స్కూల్కు వచ్చినటువంటి నాతోటి విద్యార్థులందరికీ కూడా మంచిగా చూసుకుంటా, అదేవిధంగా స్కూల్ను శుభ్రంగా ఎలా అయితే నడుచుకోవాలో అలా నడుచుకునే విధంగా నేను ఉంటా. ఖచ్చితంగా నా యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా కర్తవ్యస్తానని మాటిస్తున్నాను. మరీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సార్ వాళ్లకు, అదేవిధంగా హెచ్ఎం మేడం గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సో మీ యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఆల్రెడీ ప్రతిజ్ఞ చేసినప్పుడు మీరు చదువుకుంటారు కాబట్టి మెయిన్గా క్లాస్ లీడర్స్తో సమన్వయం చేసుకుంటూ స్కూల్ లీడర్స్ పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టలను కాపాడడంలో, తర్వాత పాఠశాల యొక్క మనుగడ కోసం ఎక్కువ విద్యార్థులను చేర్పించడం కూడా స్కూల్ లీడర్స్ బాధ్యత వహించేలా తెలియజేస్తున్నాం. మెయిన్గా అబ్బాయిల నుంచి నాగ చైతన్య, అమ్మాయిల నుంచి అస్ఫియా ఎన్నికయ్యారు కాబట్టి నాగ చైతన్య నీ వంతుగా ఒక 10 మంది విద్యార్థులను తీసుకొచ్చి అడ్మిషన్ చేయించాలి. ఇది నీ బాధ్యత స్కూల్ లీడర్గా. అంటే మనం అందరూ చేయడము స్కూల్ లీడర్గా నేను ఎన్నికైనా నేను ఉంటా అనేది కాదు. ఏదైతే చేస్తామో దానిలో ఒక కొత్తగా చేయడం అనేది నేర్చుకోవడం, అప్పుడే మనం లీడర్. అంతేకాని అందరూ చేసుకుంటే పోయింది, మనం చేసుకుంటే పోతే లీడర్ కాదు. సో ఎవరు చేయండి, నీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలి అని అంటే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. అయినా నేను విద్యా సంవత్సరం 2026-27 గాను మా పాఠశాల స్కూల్ లీడర్గా నియమించబడినందున నేను ఈ రోజు నుండి ఈ క్రింది బాధ్యతలు నిర్వహించడానికి సంసిద్ధుడిగా ఉంటాను. మా యొక్క బాధ్యతలు: పాఠశాల విద్యార్థులందరిలో క్రమశిక్షణ, సమయపాలన పెంపొందించేలా రోల్ మోడల్గా నిలవడం, ప్రార్థనా సమయం మరియు పాఠశాల కార్యక్రమాలలో క్రమశిక్షణను పర్యవేక్షించడం, విద్యార్థుల సమస్యలను, సూచనలను ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకురావడం, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా పాఠశాల స్థాయిలో నా వంతు బాధ్యతను నిర్వహిస్తాను. పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్య ఒక వారధిలా పనిచేస్తాను. పై విధుల నిర్వహణలో
ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పాఠశాల కీర్తి ప్రతిష్టలను కాపాడుతానని, విద్యార్థులందరితో సమన్వయం చేసుకుంటూ సహకరిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.